మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు తలార్ సంజీవ్ కుమార్. నేను ఒక సైకాలజిస్ట్గా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, మోటివేషనల్ స్పీకర్గా నా సేవలను అందిస్తున్నాను. నేను అనంతపురవాసిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువగా ఆందోళనకు గురి చేసే టాపిక్. అది మరేమిటో కాదు, ఆందోళనే. ఆందోళన చెందే విషయమైనా కూడా కంపల్సరీగా మనం ఆందోళన చెందకుండా ఆందోళన గురించి తెలుసుకోవడం మన కార్యక్రమం. సో ముందుగా ఈరోజు ఉదయం జరిగిన కొన్ని సంఘటనలు మీకు చెప్పిన తర్వాత మనము చర్చలోకి ఎంటర్ అవుతాం. ఈరోజు ఉదయం నేను అలా వాకింగ్కి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో నాకు ఒక ఇద్దరు మిత్రులు తారసపడ్డారు. ఒకరు రాము, ఇంకొకరు రమేష్. రాముతో నేను సరదాగా ఎలా ఉన్నారు రాము గారు అన్నాను. ఆయన దానికి రిప్లైలో భాగంగా ఏమి బాగులేండి సంజీవ్ గారు, కరోనా వచ్చి సర్వనాశనం చేసింది అందరినీ. ఆ కరోనా దెబ్బకి బయటికి వెళ్ళడానికి కుదరలేదు మాకు. ఒక సంవత్సరం పాటు ఇంట్లో కూర్చొని చాలా నరకం అనిపించామండి అసలు. సో థియేటర్కి వెళ్ళలేము, ఒక పార్కుకి వెళ్ళలేము, ఒక ఫంక్షన్కి వెళ్ళలేము, ఇంట్లోనే బిక్కు మింటూ గడపాల్సి వచ్చిందండి. నిజంగా చాలా నరకంగా ఉందండి జీవితం అని ఆయన వాదన. ఇంకొక సైడ్ రమేష్ని తీసుకుందాం. రమేష్ గారు చెప్పే వాదన ఇంకొక రకం. అడిగాను రమేష్ గారిని, ఎలా ఉన్నారండి రమేష్ గారని. రమేష్ గారు ఎలా రిప్లై ఇచ్చారంటే, సంజీవ్ గారు అంతా ఇప్పుడు బాగానే ఉందండి, కానీ నాకు ఒక రకమైన ఆందోళన మొదలైందండి. అదేంటంటే కరోనా ఏదో కొత్త రకమైన రూపుదాల్చి వస్తుందంటే కదా, ఏదో మంకీ ఫీవర్ అంటే కదా, ఆ కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందంటే కదా అన్నారు. నేను అన్నాను, వచ్చిందంటే కదా, మరి భయం దేనికండి అన్నాను. మరి ఆ వ్యాక్సిన్ పనిచేయదంటే కదండి, ఆ వ్యాక్సిన్లో ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే కదండి. ఈ రకమైన ఆయన అభిప్రాయాలను వెలబుచ్చాడు. ఇక్కడ ఈ రెండు వ్యక్తుల యొక్క సంభాషణల నుంచి నేను ఒక విషయాన్ని గమనించింది ఏంటంటే, ఇద్దరూ ఒక రకమైన ఒత్తిడిలో ఉన్నారనేది నాకు అర్థమవుతుంది. సో ఈ ఒత్తిడిలో మనిషి ఒకవైపున రాముగారేమో తన గతంలో నివసిస్తూ ఒక రకమైన నిరాశ నిస్పృహలోనని మనం గమనించాం. ఇంకొక వైపు రమేష్ గారేమో ఫ్యూచర్ని గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. సో ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఒక రకమైన భయాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని రెండు రకాలైన మానసిక సమస్యలుగా మనం ఇక్కడ పరిగణించాలి. ఈ రెండిటికి మూలం ఒత్తిడి. సో ఒత్తిడి యొక్క రెండు పర్యవసానాలే, ఒకటి నిరాశ, ఇంకొకటి భయం. ఫ్యూచర్ అంటే భయం. సో ఇక్కడ నిరాశని మనము మన పరిభాషలో డిప్రెషన్ అంటాం. ఇక్కడ ఉన్న ఫ్యూచర్ గురించి సంబంధించిన భయాన్ని కానివ్వండి, లేకపోతే ఆయన పడుతున్న ఆందోళనని మన పరిభాషలో యాంగ్జైటీ అంటాం. ఈరోజు మనం చర్చించుకుంటూ పోయే టాపిక్ కూడా యాంగ్జైటీ. దాన్ని మనం తెలుగులో ఆందోళన అంటాం. ఓకే, మరి మనము చర్చలోకి ముందుకు వెళ్దామా? సో మన మొత్తం టాపిక్ని నేను ఒక 4 భాగాలుగా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 4 భాగాలు ఏంటంటే, మొదటి భాగం అసలు ఆందోళన అంటే ఏంటి తెలుసుకుందాం. దాని తర్వాత ఆందోళన ఏర్పడడానికి ఒక మానసిక ప్రక్రియ ఉంటుంది. ఆ మానసిక ప్రక్రియ ఏంటో రెండవ భాగంలో తెలుసుకుందాం. దాని తర్వాత ఆందోళన మంచిదేనా చెడ్డదేనా, ఇది చాలా సందిగ్ధావస్థలో మన మైండ్ ఉంటుంది. అసలు ఆందోళన మంచిదేనా? ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆందోళన ఓకే పడండి, దాంట్లో ఏముంది, దాన్ని అనుభవించండి అంటారు. సో ఆందోళన మంచిదేనా, లేదు అది చెడ్డదా, అది చర్చించుకుందాం. చివరిగా మనము సో ఆందోళన యొక్క ఆందోళనను మనం పసిగట్టడానికి, అంటే ఆందోళన రావడానికి కారకమైన బాహ్య కారకాలు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటివి, అండ్ అంతర్గత కారకాలు అంటే మనలో ఉన్న కారకాలు ఏంటి, మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటివి తెలుసుకుందాం. ఈ 4 భాగాల ద్వారా మనం ఈరోజు ఆందోళన గురించి ఒక సమగ్రమైన చర్చకు వెళ్ళి దాని గురించి పూర్తి అవగాహన మీకు ఈరోజు కల్పించడానికి నేను ప్రయత్నిస్తాను. మొదటగా ఆందోళన అంటే ఏమిటి? ఓకే, ఆందోళన అంటే ఏమిటి? సో మనము మనకున్న విజ్ఞానం ప్రకారం మనం ఏం చేస్తున్నామంటే, మన సాంప్రదాయాన్ని తీసుకుందాం, మన భారతీయ సాంప్రదాయాన్ని తీసుకుందాం. మన భారతీయ సాంప్రదాయం కానివ్వండి, మన కుటుంబ వ్యవస్థలు కానివ్వండి, మన సంస్కృతి కానివ్వండి, మన పెద్దవాళ్ళు మనకు కల్పించిన విలువలు కానివ్వండి, ఎలాగా ఉన్నాయని మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా మనిషిని ఈ వర్తమాన కాలంలో నిలబెట్టి ఆ ఒత్తిడి నుంచి బయటపడడానికి ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? సో ఆధునికత పేరు, సో మోడర్నైజేషన్ పేరు తీసుకొని మనము ఈ పరుగులు పెడుతున్నాం. అంటే ఫాస్ట్నెస్, స్పీడ్, లిమిట్లెస్నెస్ మొదలైపోయింది. దీనివలన మనిషి ఒక రకమైన ఒత్తిడిలోకి ఎంటర్ అయిపోతున్నాడు. ఈ ఒత్తిడిలోకి ఎంటర్ అయినప్పుడు ఒక రాములాగా నిరాశ చెందడమో, లేకపోతే ఒక రమేష్ లాగా ఆందోళన చెందడమో స్టార్ట్ అయిపోయింది మనిషి లైఫ్లో. దీనివల్ల మనిషి మానసిక సమస్యలకు లోబయి సో జీవితాన్ని చాలా దుఃఖమయం చేసుకొని ఆందోళన చెందుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆందోళన అంటే ఏమీ లేదండి, అదేం కొత్త విషయం కాదు, రోగం కాదు అది యాక్చువల్గా. సో ఆందోళన చెందుతున్నాము అంటే మన బాడీ కరెక్ట్గా రియాక్ట్ అవుతుందని అర్థం. మనం దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎస్, నాకు ఆందోళన కలుగుతుందంటే నా ఇంటర్నల్ ఆర్గనైజేషన్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మనం ఫీల్ అవ్వాలి, అంతే, ఇంతకుమించి ఏమీ లేదు. సో నేను దీన్ని టెక్నికల్గా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. ఇప్పుడు మన బాడీ ఉంది, మన మైండ్ ఉన్నాయి.
ఈ రెండు ఎప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనసు ఒక చుట్టుపక్కల మనకు ఒక ఫ్యూచర్ థ్రెట్ ఉంది అని ఆలోచిస్తుందో అది ఇమ్మీడియట్గా మన బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకు యాక్టివేట్ చేస్తుంది? సో ఆ థ్రెట్ని ఎదుర్కోవడానికి, అంటే ఆ ఆపద నుంచి మనం బయటపడడానికి మన బాడీని యాక్టివేట్ చేస్తుంది. సో ఈ మానసిక ప్రక్రియనే మనం ఆందోళన అంటాం. వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఇంటి బయట గూర్ఖాను పెట్టింటాం కదండి. గూర్ఖా డ్యూటీ అంటే ఏంటి? ఎవరైనా కొత్త వాళ్ళు ఎంటర్ అయినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రమాదకరమైనప్పుడు అతను విజిల్ వేయడము, లేకపోతే హార్న్ మోగించడము, లేకపోతే అలర్ట్ చేయడము చేయాలి. అది అతని డ్యూటీ. అతను ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉంటాం కదా. అలాగే మన బాడీ కూడా మన చుట్టుపక్కల ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆపద సమయం ఆసన్నమైనప్పుడు మన బాడీ చేసే ఒక ప్రక్రియనే మనం ఆందోళన అంటాం. సో దీనికి చింతించాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంగ్లీష్లో మనం చాలా విధంగా చెప్పుకోవచ్చు. హౌ అవర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ టు ది ఫ్యూచర్ ఫియర్. సో మన బాడీ ఎప్పుడైతే చుట్టుపక్కల ఒక అనీజీ కండిషన్, ఒక థ్రెట్ఫుల్ కండిషన్ మొదలైనప్పుడు మన బాడీ, మన మైండ్ ఆ పరిస్థితులకి ఎలా రియాక్ట్ అవుతుందనే దాన్ని మనం ఆందోళన అంటాం. వెరీ సింపుల్ కదా. సో కాబట్టి దీని గురించి ఆందోళన వదిలేసేయండి. ఓకే, ఇది మొదటిది. రెండవది, ఆందోళన ఎలా మొదలవుతుందని తెలుసుకుంటే సగం ఆందోళన తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం ఏంటంటే మీకు ఆందోళన అనేది సైకలాజికల్గా, అంటే ఒక మానసిక ప్రక్రియ ఏంటి, అది ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి నేను ఒక ప్రాసెస్ అన్నాను కాబట్టి నేను నా ఎడం వైపు నుంచి కుడి వైపుకి తీసుకెళ్తాను. సో ఇక్కడి నుంచి మీరు ఇలాగ గమనిస్తూ ఉండండి. సో ఇప్పుడు మొదటగా, జీవితంలో ఏమి లేకపోయినా మనిషి బతకొచ్చండి. కానీ ఒక్కటి మటుకు కంపల్సరీ కావాలి. అది ఏదో మీకు తెలిసి ఉంటుంది, తెలియకపోయినా నేను చెప్పి తీరుతాను. అదేంటంటే క్లారిటీ ఆఫ్ థాట్స్. మనిషికి అన్నం లేకపోయినా బతికేస్తాడు, కానీ క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకపోతే మనిషి హ్యాపీగా బతకలేడు. ఎందుకంటే మన బతుకు యొక్క పరమార్థమే హ్యాపీనెస్. సో కాబట్టి హ్యాపీగా బతకాలంటే మనిషికి స్పష్టత ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్స్ ఎప్పుడైతే లోపిస్తాయో మనిషిలో, ఆ స్థితిని ఏమంటామంటే డౌట్నెస్ అంటాం. తెలుసు కదా, అనుమానం పెనుగుతామని. అనుమానం అనేది ఏర్పడుతుంది. అనుమానం అంటే ఏంటి అనేది ఒక డౌట్, అంతే. ఏంటిది అనే కండిషన్కి వెళ్ళిపోతాడు. ఈ డౌట్ అనే స్థితి ఏం చేస్తుందంటే ఆ మనిషిని కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్తుంది. సో నిజమా? ఎందుకంటే ఆ స్థితిలో ఎవరు ఏం చెప్పినా నిజమేనేమో నమ్ముతాడు. దట్ ఈస్ కన్ఫ్యూజన్ స్టేట్. సో ఈ స్థితిలో ఉన్నప్పుడు మనిషి నిర్ణయాలను తీసుకోవడంలో తడబడతాడు. ఆ స్థితిని ఏమంటాం మనం? కాన్ఫ్లిక్ట్ అంటాం. కాన్ఫ్లిక్ట్ని ఖచ్చితంగా మేనేజ్ చేయాలి. కాన్ఫ్లిక్ట్ని మేనేజ్ చేయడంలో ఎప్పుడైతే లోపాలు జరుగుతాయో, ఎప్పుడైతే మనిషి విఫలం చెందుతాడో, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది? అతన్ని ఫ్రస్ట్రేషన్కి గురి చేస్తుంది. ఫ్రస్ట్రేషన్ అయిపోతాడు అతను ఒక ఏదో అయిపోతుంది, ఐఎమ్ ఫెయిలింగ్ అనే ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాడు. ఈ ఫ్రస్ట్రేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనిషిలో కొన్ని రకాల మానసిక ప్రక్రియలు జరుగుతాయి. ఆ ప్రక్రియలకు మనం చాలా చాలా పేర్లతో పిలుస్తాం. ఒకటి కోపం, రెండోది బాధ, ఇంకొకటి చికాకు. సో ఇవన్నీ బయటికి వచ్చేస్తాయి మనిషిలో. కోపము, చికాకు, లేదు అనీజీనెస్, ఏదో జరిగిపోతుందన్న ఒక భ్రమ, లేకపోతే ఏమీ చేయలేనన్న ఒక నిరాశ, ఇవన్నీ చుట్టుముడతాయి మనిషిని. ఈ స్థితిని ఉద్రిక్తత అంటాం. ఉద్రిక్తతని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో స్ట్రెస్ అంటాం. సింపుల్. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఒక పాత అంబడి తీసుకుంటూ ఎక్కడికి వచ్చామంటే స్ట్రెస్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మనము మనిషి స్ట్రెస్లో ఉన్నాడు. స్ట్రెస్లో ఉండడం తప్ప లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్లు స్ట్రెస్ అనేది మనిషికి చాలా అత్యవసరమైన, చాలా విలువైన మానసిక ప్రక్రియ. అది జరిగి తీరాలి. ఎందుకంటే మనిషి స్ట్రెస్లో ఉన్నప్పుడే మనిషి చాలా చురుగ్గా ఉంటాడు. ఇప్పుడు నేను స్ట్రెస్లో ఉన్నాను, అందుకే మీతో చాలా చురుగ్గా మాట్లాడుతున్నాను. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనిషిలో జరిగే చాలా రకాలైన ప్రక్రియల వలన మనిషి ఆ ఆపద, అంటే ఆ ఉద్రిక్తత స్థితి నుంచి బయటపడడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. ఇది మంచిది. కానీ ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే ఆ ఉద్రిక్తత స్థితిలో నుంచి తొందరగా బయటపడాలి. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఒక టాయిలెట్లకి చెంబు పట్టుకొని ఎంతసేపు వెళ్తామండి? ఒక 5 నిమిషాలు వెళ్ళగలమా? ఎంత బాగున్నా టాయిలెట్ లోపల ఒక అర్ధగంట ఉండగలమా? అంతకంటే ఎక్కువ ఉండలేం కదా. ఎలాగైతే మనం అక్కడ ప్రదర్శిస్తామో, మనం ఎప్పుడైనా ఒక స్ట్రెస్లోకి లోనైనప్పుడు కూడా మనము అవసరమైనంత సమయం అందులో గడిపి తొందరగా అందులోంచి బయటికి రావాలి. ఆ విధంగా మనం మన జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనిషి ఆ స్ట్రెస్ మూమెంట్ నుంచి తక్కువ సమయంలో బయటపడడానికి సాధ్యం కాకపోతుందో, అప్పుడు మనిషి ఒక క్రానిక్ స్ట్రెస్కి వెళ్ళిపోతాడు. దీన్ని దీర్ఘకాలిక ఒత్తిడి అంటాం. ఇది అసలు సమస్య. దీర్ఘకాలిక ఒత్తిడికి మనిషి లోనైనప్పుడు చాలా రకాల మార్పులు మనిషిలో జరుగుతాయి. కొన్ని ఫిజికల్ మార్పులు జరుగుతాయి, కొన్ని మానసికమైన మార్పులు జరుగుతాయి. ఇప్పుడు నేను శారీరక మార్పులు ఏం జరుగుతాయి చూద్దాం. మనం ఎప్పుడైనా ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నాడంటే కొన్ని మార్పులు మనం బయట నుంచి గమనిస్తాం. మనం చెప్తాం, ఏంట్రా చెమటలు పడుతున్నాయి,
ఇక్కడి నుంచి చెప్తాను, పైనుంచి మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ హెడేక్ వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, తల తిరుగుడు వస్తుంది, చెమటలు పట్టేస్తాయి, దవడ కండరాలు మెల్లగా బిగించుకుపోతాయి. సో మెల్లగా తడి ఆరిపోతుంది. సో నోరంతా పొడి బారిపోతుంది, మెల్లగా ఊపిరి ఎక్కువ అయిపోతుంది, శ్వాస ఎక్కువ తీసుకోవడం మొదలు పెడతాం, చెమటలు పట్టేస్తాయి, మెల్లగా కండరాలు బిగుతుగా మారడం మొదలవుతాయి. దీన్ని స్పాజం అని కూడా అంటాం. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక శారీరక లక్షణాలు అంటాం వీటిని. ఇక మానసిక లక్షణాల గురించి ఆలోచిస్తే దీర్ఘకాలికంగా ఒక వ్యక్తి స్ట్రెస్లో ఉండడం వల్ల కలిగే మానసిక మార్పులు ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే యాంగ్జైటీ. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటాడు. అయ్యో నాకేదో అయిపోతుంది, నాలో ఉద్రిక్తత ఉంది, చెప్పుకోలేడు ఎవరికి కూడా. ఎందుకంటే మనం గమనించాలి ఈ లక్షణాలు బట్టి, ఫిజికల్ లక్షణాలు ఏవైతే నేను చెప్పానో వాటిని బట్టి మనం ఆ వ్యక్తి స్ట్రెస్లో ఉన్నాడని గమనించాలి తప్ప ఆ వ్యక్తి తనంతకు తను చెప్పుకోలేడు, లోపల అనుభవిస్తూ ఉంటాడు. వీటిని మానసిక లక్షణాలు అంటాం. మొదటి లక్షణం ఫ్యూచర్ గురించి భయపడుతున్నప్పుడు ఆందోళన. రెండవది అయ్యో నేను అనవసరంగా ఈ ఉద్రిక్తతకి లోనయ్యానే, అక్కడే ఉంటే బాగుండేది అంటే పాస్ట్ గురించి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటామంటే నిరాశ, నిస్పృహ అంటాం. ఆత్రం మొదలవుతుంది, ఎక్కువ చురుకుదనం వచ్చేస్తుంది. సో ఈ ఆత్రము, ఆందోళన, చురుకుదనము, ఎక్కువ ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా మానసిక లక్షణాలు. ఇంకా కొన్ని మానసిక లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్, తనని గురించి తను తక్కువ చేసుకొని వెళ్ళిపోతాడు, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, ఫియర్ మొదలవుతుంది, భయం మొదలైపోతుంది, అక్కడ ఉండడానికి భయపడతాడు, ఆ ప్లేస్ నుంచి ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడు. ఇవన్నీ మానసిక లక్షణాలు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ ప్రాసెస్లో ఎక్కడ మొదలవుతుంది ఈ ఆందోళన అనేది, ఎక్కడ ఎండ్ అవుతుంది. నేను ఎలా తీసుకొని వచ్చాను మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తాను. సో ఎప్పుడైతే మనిషికి డౌట్ ఉంటుందో, ఈ డౌట్ ఏం చేసింది, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. దిస్ కన్ఫ్యూజన్ క్రియేటెడ్ కాన్ఫ్లిక్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనిషి నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడైతే విఫలమవుతాడో అతను ఫ్రస్ట్రేషన్ గురవుతాడు. ఈ ఫ్రస్ట్రేషన్ స్థితిలో చాలా మానసిక మార్పులు, అంటే కోపం వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్లో. ఈ కోపము లేకపోతే విరక్తి కలిగినప్పుడు మనిషి ఇమ్మీడియట్గా అతని శరీరంలో ఉద్రిక్తతలు మొదలవుతాయి. దీన్ని మానసిక ఉద్రిక్తతలు అంటాం. సో దీన్ని మనము పరిభాషలో స్ట్రెస్ అని అంటున్నాం. స్ట్రెస్ అనేది చాలా మంచిదని చెప్పాను. అది తొందరగా మనం బయటికి వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు అక్కడే కూర్చున్నామంటే అది దీర్ఘకాలిక ఒత్తిడిగా మారుతుంది. ఇది మనకు అసలు సమస్య. దీర్ఘకాలిక ఒత్తిడిగా మారినప్పుడు రెండు రకాల మార్పులు మనం గమనించాం. శారీరక మార్పులు చెప్పాను, ఈ పక్క మానసిక మార్పులు చెప్పాను. సో మానసిక మార్పుల్లో అతి ముఖ్యమైన మార్పు ఫ్యూచర్ గురించి ఆలోచించడం, అదే యాంగ్జైటీ. అర్థమైందండి యాంగ్జైటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో? సో ఈ విధంగా ఒక మానసిక ప్రక్రియ జరుగుతూ వస్తూ ఉంటుంది, ఇంతే. సో దీన్ని యాంగ్జైటీ అంటాం. ఇప్పుడు మనము మళ్ళీ ఒక క్వశ్చన్ వేసుకుందాం. యాంగ్జైటీ మంచిదా చెడ్డదా? నేనైతే మంచిదే అని చెప్తాను, కానీ డాక్టర్లు చెడ్డది అని చెప్తారు. ఎందుకంటే డాక్టర్లకి దాని క్లినికల్ అసెస్మెంట్ అనేది వాళ్ళకు చాలా బాగా తెలుస్తుంది. సో ఏది మంచిది ఏది చెడ్డది అని నిర్ణయించాల్సింది ఆ ఎక్స్పర్ట్సే. మనం జనరల్గా చెప్పొచ్చు ఇది మంచిది ఇది చెడ్డదని, కానీ క్లినికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే విధానం అనేది ఒక రేషనాలిటీ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని ఖచ్చితంగా నమ్మి తీరాలి. సో ఇక్కడ ఎటువంటి ఆందోళన మంచిది ఎటువంటి ఆందోళన చెడ్డదనేది మనం నిర్ణయించుకుందాం. అసలు ఆందోళన అంటే ఏంటి మనకు ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను. సో ఆందోళన ఎప్పుడు మంచిది అంటే అసలు ఏం జరుగుతుందో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన భాగంగా స్ట్రెస్ అనేది మొదలైంది కదా. స్ట్రెస్ మొదలైనప్పుడు మనలో రెండు రకాల నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. పారాసింపాథెటిక్, సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ను మనం ఏమంటామంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటాం. సో దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్. మనం ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మనకు ఉన్నది రెండే ఆప్షన్స్, ఎదిరించి పోరాడమా లేకపోతే ఫ్లైట్. సో ఇలాగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక కథ చెప్తాను ఫైట్ ఆర్ ఫ్లైట్ సందర్భంగా. ఒక రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఒక భయంకరమైన రోగము వచ్చింది. ఇతను చాలా రకమైన ఆందోళన చెందుతున్నాడు. అయ్యో నా జీవితం ఇంకా నేను బతకనేమో, నేను ఏం కథ అనేది. సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే చచ్చిపోతున్నాను కదా ఎలాగూ, సో చచ్చిపోయే ముందు కనీసం దేశానికి ఒక సేవ చేసి చచ్చిపోదామనే ఉద్దేశంతో ఆ రాజ్యంలో అప్పుడే అనౌన్స్ చేయబడింది ఎదుటిదే రాజ్యం వాళ్ళు ఈ దేశం మీద దండెత్తి వస్తున్నారని. సో ఇమ్మీడియట్గా ఇతను ఆ రాజ్యంలో సైనికుడిగా చేరిపోయిన తర్వాత యుద్ధం మొదలైంది. సో ఎలాగో చచ్చిపోతున్నాను కానీ ఉద్దేశంతో ఇతను ఫ్రంట్ లైన్లో నిలబడ్డాడు, అందరికంటే వీరోచితంగా నిలబడ్డాడు, బాగా వీరోచితంగా పోరాడిన తర్వాత యుద్ధంలో మన రాజ్యం వాళ్ళు గెలిచిన తర్వాత ఆ సర్వ సైన్యాధ్యక్షుడు ఈ వ్యక్తిని రాజు దగ్గరికి పరిచయానికి తీసుకెళ్లాడు. రాజాగారు మీకు తెలియదండి, అద్భుతం జరిగింది, మనము ఇంత సీనియర్ సోల్జర్స్ కూడా పోరాడలేని పోరాట పటిమని ఇతనిలో నేను చూశాను, ఇతను మన దేశానికి ఒక మంచి సైనికుడిగా మారగలడని. కానీ అతను డల్గా ఉన్నాడు పరిచయంలో. రాజు అడిగాడు, ఎందుకంటే మీరు చాలా డల్గా కనిపిస్తున్నారని.
లేదు రాజా, నేను ఆందోళనలో ఉన్నాను. ఏంటి, ఏమైంది చెప్పండి. నాలో ఒక భయంకరమైన రోగం ఉందండి, నేను ఎక్కువ కాలం బతకనండి. అయ్యో, మీలాంటి ఒక సైనికుడు నేను పోగొట్టుకుంటానా అని రాజు ఏం చేశాడు, మొత్తం చాటింపేశాడు. సో మంచి మంచి వైద్యులను పిలిపించాడు. అందరూ వచ్చారు, ఆయనకి క్యూర్ చేసేశారు. క్యూర్ చేసిన తర్వాత బాగా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఒక 3 నెలలకే మళ్ళీ ఇంకొక రాజు దండెత్తి వచ్చాడు ఆ రాజ్యం మీద. ఇప్పుడు ఇతను ఫ్రంట్ లైన్లో లేడు, ఎందుకంటే కంఫర్టబుల్. ఇతను ఏమధిగమించాడు, ఇక్కడ ఆందోళన లేదు. ఇప్పుడు ఆందోళన నుంచి బయటకు వచ్చాడు, ఇతను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సెకండ్ పార్ట్ అని మీరు నెగిటివ్గా తీసుకున్న, మొదటి పార్ట్ ఎప్పుడైతే అతను వీరోచితంగా పోరాడాడో అక్కడ ఆందోళనలో ఉన్నాడు. సో ఆందోళన నుంచి అతను అధిగమించడానికి ట్రై చేశాడు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆందోళనలో ఉన్నప్పుడు మనిషిలో జరిగే ఒక సైకలాజికల్ ప్రక్రియని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదేంటంటే, మనకి ఎప్పుడైతే ఈ సింపాథిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన చుట్టుపక్కల ఒక ఆపద ఉన్నది అని ఎప్పుడైతే పసిగడుతుందో మన పంచేంద్రియాల ద్వారా, మన పంచేంద్రియాలు చెప్తాయి, ఎదురుగా నాకు ఒక పులి వస్తుంది, నేనేం చేస్తాను, నేనైతే భయపడి పరిగెత్తాను. మనకు రీసెంట్గా కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ మీరు గుర్తుకు తెచ్చుకుంటే, కర్ణాటకలో ఒక వ్యక్తి పులిని చూసి భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే, అతనికి ఒక భార్య పిల్లలు పక్కన ఉన్నారు. వాళ్ళని కాపాడాల్సిన ధర్మం అతనిలో ఫైట్ అనే ఒక భాగాన్ని డామినేట్ చేసింది. సో దానివల్ల అతను ఆ పులితో పోరాడి పులిని చంపేశాడు. మన పత్రికలు కూడా చాలా ప్రముఖంగా వినిపించింది ఈ స్టోరీ. నేను ఆమెడు దూరం పరిగెత్తాను, నేను ఫ్లైట్, అతను ఫైట్. ఈ రెండింటిని మనం కోఆర్డినేట్ చేసే ఒక భాగమే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఎప్పుడైతే మనిషి తన చుట్టుపక్కల ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని గమనిస్తాడో, ఇమ్మీడియట్గా ఈ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది మెదడుకు సంకేతాలు పంపిస్తుంది. అరే, చుట్టుపక్కల కొద్దిగా డేంజర్ ఉంది, ప్లీజ్ డూ సంథింగ్ అని. మెదడు ఏం చేస్తుంది, అమిగ్డాలా భాగాన్ని గోకుతుంది. అది మెల్లగా అది రెచ్చిపోజేస్తుంది, అంటే సిగ్నల్స్ పంపిస్తుంది. అంటే నా పరిభాషలో చెప్తున్నాను, రెచ్చిపోవడం అనేది అది సిగ్నల్స్ పంపిస్తుంది ప్రేమ భాషలో. సో ఈ అమిగ్డాలా ఏం చేస్తుందంటే, మనకు హైపోథెలామస్కి అయ్యా కొద్దిగా పని చూడండి అని చెప్తుంది. ఇప్పుడు ఈ హైపోథెలామస్ ఏం చేస్తుందంటే, మనకు హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్స్ ఏమంటాం, మనకు కార్టికోట్రోపిక్ రిలీజ్ హార్మోన్ అంటాం. సిఆర్హెచ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ సిఆర్హెచ్ హార్మోన్ యొక్క విధి ఏంటంటే, పిట్యూటరీ గ్లాండ్ని అవేక్ చేయడం. పిట్యూటరీ గ్లాండ్ని అలాగ మెల్లగా అవేక్ చేస్తుంది. అయ్యా ఏదో ఉద్రిక్తత వచ్చిందంటే చూడండి అని. ఇట్స్ హైరార్కీ అండి, అది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఎందుకంటే మన బాడీ అనేది దేవుడు సృష్టించిన ఒక అద్భుతమైన మెకానిజం ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఎంతవరకు వచ్చాము ఇప్పుడు? మెదడు, అమిగ్డాలా నుంచి హైపోథలామస్ ఏం రిలీజ్ చేసింది, కార్టికోట్రోపిక్ రిలీజ్ హార్మోన్ రిలీజ్ చేసింది. ఈ సిఆర్హెచ్ హార్మోన్ ఏం చేస్తుంది, మెల్లగా వెళ్ళేసి పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏంటి, మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్, అన్నిటికీ అధిపతి అది. ఈ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఇమ్మీడియట్గా ఏసీటీహెచ్ అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ యొక్క మెయిన్ విధి ఏంటంటే, మన శరీరం మధ్య భాగంలో ఉన్న అడ్రినలిన్ గ్రంథిని ప్రేరేపించడం. సో ఇప్పుడు ఈ అడ్రినలిన్ గ్రంథి ఏం చేస్తుందంటే ప్రేరేపణ చెందుతుంది బికాజ్ ఆఫ్ దట్ ఏసీటీహెచ్ హార్మోన్. ఓకే, ఈ అడ్రినల్ గ్రంథిని ఏమంటామో తెలుసా, దీన్ని స్ట్రెస్సర్ గ్రంథి అంటాం, స్ట్రెస్ రిలేటెడ్ గ్రంథి అంటాం. సో ఇప్పుడు ఈ అడ్రినల్ గ్రంథి ఏం చేస్తుందంటే, ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ బాడీకి మనకు అవసరమైందో అది శరీరంలోకి 3 రకాల స్ట్రెస్సర్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. వీటిని స్ట్రెస్సార్స్ అనొచ్చు, స్ట్రెస్ హార్మోన్స్ అనొచ్చు, ఇంకొక ఒత్తిడి హార్మోన్స్ అని కూడా అనొచ్చు. ఇవి 3 రకాల హార్మోన్స్ ఉంటాయండి. ఒకటి అడ్రినలిన్, నోరా అడ్రినలిన్, మూడవది వచ్చేసి కార్టిజాల్. మ్యాక్సిమంగా మనం సైకాలజిస్టులు అంతా కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటాం, కార్టిజాల్ అని చెప్పేసి. ఈ 3 హార్మోన్స్ కూడా చాలా ముఖ్యమైన హార్మోన్స్, మనిషికి చాలా ముఖ్యమైన హార్మోన్స్ ఇవి లేకపోతే మనిషిలో చురుకుదనం ఉండదు. ఇవి లోపిస్తే మనిషిలో చాలా స్తబ్దుగా ఉంటాడు. మీరు చూసారు లేదు, చలనం లేకుండా కొంతమంది ఉంటారు, చురుకు లేదా అని అంటాం, ఇది లోపం. కాబట్టి అడ్రినలిన్ గ్రంథి ఈ 3 రకాల హార్మోన్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ 3 రకాల హార్మోన్స్ ఏం చేస్తారంటే మన బాడీని హీట్ చేయడం మొదలు పెడతాయి. అదేంటి, ఇమ్మీడియట్గా గుండెకి సంకేతాలు పంపిస్తాయి, బ్లడ్ ఎక్కువ పంపించు, దెర్ ఇస్ అ థ్రెట్ అరౌండ్ అస్ అని. చుట్టుపక్కల మనకు ఒక ఒత్తిడి వాతావరణం ఉంది, కమాన్ ఆర్గాన్స్ అన్నీ రెడీ అవ్వాలి, బ్లడ్ ఎక్కువ పంపించి, ఇమ్మీడియట్గా బ్లడ్ పంపించేస్తుంది. గుండె కొట్టుకోవడం ఎక్కువ అయిపోతుంది. గుండె కొట్టుకోవడం ఎక్కువ అయిపోయినప్పుడు మనకి ఇమ్మీడియట్గా బ్లడ్ అనేది సెల్ గ్లాండ్స్కి వెళ్ళిపోతుంది కదా, అందులో ఉన్న ఎనర్జీని మనం బర్న్ చేయాలి కదా, బ్రీతింగ్ ఎక్కువైపోతుంది. వీ టేక్ మోర్ ఆక్సిజన్ ఇన్సైడ్. అప్పుడు మనం ఎక్కువ ఊపిరి పీల్చుకుంటాం. చూసాం కదా, అంటాం అలాగా. సో అది నథింగ్ బ్యాడ్, ఈ స్ట్రెస్సర్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అయ్యే ప్రక్రియ, అద్భుతమైన ప్రక్రియ.
సో ఇలాగా మనకి ఏమవుతుందంటే ఆ స్ట్రెస్సర్ హార్మోన్స్ మనకు బాడీలో రిలీజ్ అయిపోతాయి. ఇంతవరకు స్టోరీ బాగానే ఉంది. ఇప్పటి వరకు ఆందోళన అనేది ఒక మంచి ఉద్దేశంలోనే మనం మాట్లాడాం. మరి ఎప్పుడు చెడ్డది అంటే ఇది అవసరమైనప్పుడే భయపడాలి. అక్కడ పులి ఉంది కాబట్టి నువ్వు భయపడ్డావు. దాన్ని పోతూ కూడా పులి వస్తుందేమని భయపడ్డాం మూర్ఖత్వం కదా, చాలా తప్పు. అది ఎక్కువ మంది చేసేది ఏంటంటే ఒకసారి జరిగిన విషయాన్ని పదే గుర్తుకు చేసుకుంటూ భయపడతారు. దీనివల్ల అనవసరంగా బాడీ ఈ స్ట్రెస్సర్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ పోతుంటుంది. ఈ స్ట్రెస్ హార్మోన్స్ అవసరమైనంత వరకు అంటాం, లేదు ఎక్కువ రిలీజ్ అయ్యాయనుకోండి మన బాడీకి అది చేటే, అతి వర్జితే అంటాం కదా, అలాగా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయో ఇవి కాన్స్టెంట్గా ఈ నేచర్ ప్రాసెస్ అనేది కాన్స్టెంట్గా మనం దీర్ఘకాలికంగా ఉంటుందో అప్పుడు మనిషి దీర్ఘకాలిక రోగాలకు గురవుతాడు. వీటిని ఏమంటామంటే రుగ్మత అంటాం. వీటిని సరిగ్గా చెప్పాలంటే ఆందోళన రుగ్మతులు అంటాం. వీటిని ఇంగ్లీష్లో యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు మీకు ఆ పదం ఫ్యాన్సీ వర్డ్ కాబట్టి మీరంతా బాగా గుర్తు తెచ్చుకుంటారు. డిజార్డర్ దీన్ని యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం. ఇవి చాలా డేంజర్. ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ అన్నిటినీ కలిపి మనము 3 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. మొదటి భాగం జనరల్ యాంగ్జైటీ డిజార్డర్స్, దీన్ని గ్యాడ్ అంటాం. రెండవది మనం రెగ్యులర్గా ఇండస్ట్రీలో కానివ్వండి, మన చుట్టుపక్కల కానివ్వండి, అంటే సెలబ్రిటీ వర్డ్ అంటాం దీన్ని ఈ రోజుల్లో. దీన్నే ఓసిడి అంటాం. ఓసిడి అనేది బికమ్ ఏ సెలబ్రిటీ వర్డ్. అంటే అది ఒక మనము కాలర్ ట్యాగ్గా మనం చెప్పుకోవడం మొదలు పెట్టాం ఈరోజు. అంటే నాకు ఓసిడి ఉందండి, నాకు ఓసిడి ఉంది. అసలు ఓసిడి అనేది ఆందోళన రుగ్మత అని తెలిసినప్పుడు దాన్ని చెప్పుకోవడం వేస్ట్. అంటే నాకు ఒక రోగం ఉందని చెప్పుకోవడం ఒకటే, నేను ఓసిడి స్టూడెంట్ లేకపోతే ఓసిడి మెంబర్ అని చెప్పుకోవడం కూడా ఒకటే. కాబట్టి దాన్ని విరివిరిగా వాడకండి, ఎందుకంటే అది మంచిది కూడా కాదు. సో జనరల్ యాంగ్జైటీ డిజార్డర్ మొదటిది. రెండవది ఓసిడి బిహేవియరల్ రిలేటెడ్ డిసీజెస్ ఆర్ డిజార్డర్స్ అంటాం. మూడవది ట్రామా అండ్ స్ట్రెస్సార్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు ఈ 3 మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 జనరల్ యాంగ్జైటీ డిజార్డర్స్. దీంట్లో ఎలాంటి డిజార్డర్స్ మనం గమనించవచ్చు అంటే మనం సాధారణంగా మనం వింటున్నవే సోషల్ యాంగ్జైటీ, సోషల్ మ్యూటింగ్ అంటాం. సోషల్ యాంగ్జైటీ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను వచ్చాను, కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరితో కలవరు. ఏంటి కలవచ్చు కదంటే, వద్దబ్బా వాళ్ళు ఏదో నన్ను ఇన్సల్ట్ చేస్తారో నాకు ఒక ఫీలింగ్, లేదబ్బా వాళ్ళు నా మీద జోక్స్ వేస్తారని ఒక ఫీలింగ్, లేదబ్బా వాళ్ళు నన్ను ఏదో ఒకటి అంటారని ఫీలింగ్. ఇలాంటి ఒక అనవసరమైన ఊహల్లోకి వెళ్ళిపోయి అనవసరమైన భయాందోళన మనం ఉంటాం. దీన్ని సోషల్ యాంగ్జైటీ అంటాం. వీళ్ళు గుంపుల్లో ఉండరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, మనుషులతో కలవరు, ఎంతసేపు ఉన్నా కూడా వాట్ ఈజ్ వాట్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక డిజార్డర్ అది. సో దాని తర్వాత ఓసిడి కాంప్లెక్స్కి వచ్చామనుకోండి, అబ్సెసివ్నెస్ అండ్ కంపల్షన్ అంటాం. అబ్సెసివ్నెస్ అంటే ఏంటి? విపరీతమైన చొచ్చుకు వస్తున్న ఆలోచనలు, దీనివల్ల కలిగే బిహేవియరల్ మార్పులు. సో ఈ రెండింటిని మనం కలగలిసిన డిజార్డర్స్ని మనం చర్చించుకోవచ్చు. మూడవది వచ్చేసి షాక్స్, అంటే గాయాల వలన అయిన షాక్స్, లేకపోతే చుట్టూ ఉన్న షాకింగ్ పరిస్థితుల వలన వచ్చే షాకింగ్, లేకపోతే ట్రామా కేసెస్ అంటాం. సో ఇవన్నీ కూడా యాంగ్జైటీ డిజార్డర్స్లో భాగం. ఇప్పుడు నేను చెప్పిన యాంగ్జైటీ డిజార్డర్స్ చాలా చెడ్డవి మనిషికి, కాబట్టి దీని నుంచి మనం తొందరగా రావాలి. సో ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆందోళన చాలా మంచిదే అండి. ఆందోళన గురించి మీరు ఎక్కువగా చింతించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే యాంగ్జైటీని అనుభవించండి, కానీ తొందరగా దాని నుంచి బయటపడడానికి ట్రై చేయండి. సో ట్రై చేస్తారు మీరు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇంకొక ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. సో ముఖ్యంగా ఫైనల్గా నేను చెప్పే మాట ఏంటంటే ఆందోళన మంచిదే. ఆందోళనకి అతి ముఖ్యమైన పరిష్కారము ఆందోళన చెందకపోవడమే. ఆందోళన గురించి ఆందోళన చెందకపోవడమే ఆందోళనకి సరి అయిన మందు. సింపుల్. సో కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించి, ఆలకించి, దాని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించి ఈ ఆందోళన నుంచి బయటపడి హ్యాపీ జీవితాన్ని మీరు సాగించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మానస ప్రోగ్రాం మొత్తం టీంకి, ఇంతసేపు మీరు ఆందోళన చెందకుండా విన్న ప్రేక్షకులందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.